సర్కిల్ ఇన్స్పెక్టర్ని కానీ ఇట్లా వీళ్ళు ఎవరైనా కలిసారా మీరు? వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కలిసారా వచ్చి? మమ్మల్ని ఎవరు కలలేదండి. ఇంటికి వచ్చి మాట్లాడింది ఒక్కటే, ఇంటికి ఒకసారి వచ్చి మాట్లాడారు, అంతకుమించి ఇంకేం అంతే అంతే. పిల్లగాడు పోస్ట్ మార్టం అప్పుడు వచ్చారు అంతే. ఎవరు రాలే, ఏ నాయకుడు రాలే, నాయకులు రాలే, ఏ నాయకుడు పట్టించుకోవాలా మమ్మల్ని. పార్టీ పార్టీ అని పడుతా ఏ నాయకుడు రాలా. ఆ ఒక్క బొమ్మ వేసుకోకపోయి ఉంటే ఆ రోజు, అది ఎప్పటి నుంచి ఉందండి బండి, నా బండికి. అది లేకపోతే ఆ రోజు చచ్చిపోయేవాడు కాదు. అంటే మీరు కార్యకర్త అన్నారు, అసలు మీరు ఎట్లాంటి యాక్టివిటీస్ పాల్గొనే వాళ్ళు? బండికి స్టిక్కరింగ్ ఫస్ట్ నుంచి వేసుకొని నేను బండి కొన్నప్పుడే. ఏదన్నా ఇప్పుడు అక్కడ పార్టీ ఉత్సవాలప్పుడు మా ఇంటి ముందే బొమ్మ, పెద్ద బొమ్మ, ఎన్టీఆర్ బొమ్మ, ఆ బొమ్మ కాడ ప్రతి పని నేనే చేస్తాను. కడగటం కానీ హార్మోన్స్ పిలిపించి ముగ్గు వేయించి పసుపు వేయించి పూలు వేయించి చేస్తున్నా కూడా నా గురించి ఎటు సొంతం లేదు. నాయకుడు ఒక నాయకుడు పడుచుకోలేదు. మా బండికి బొమ్మ వేసుకోవటమే తప్పైంది. బొమ్మ నప్పులు కూడా సాగు కోరింది. అక్కడ మండల పార్టీ గ్రామ పార్టీ అయినా ఒక ఆయన ఇక్కడ చేస్తే అక్కడక్కడ చేస్తే మాకేం సంబంధం, ఇక్కడ మా ర్యాలీ చేసిందా అని చెప్పిన మాట ఒక నాయకుడు మాట్లాడాడు. అంటే మానవత్వం ఉన్నది ఏమవుతుందో కూర్చే పక్కన పెడితే, ఒక పార్టీకి అభిమానిగా ఉండడమో లేకపోతే అని చెప్తున్న ప్రకారం దాన్ని కొద్దిగా ఆర్టికులేట్ చేసి చెప్పాలంటే ఏంటంటే, ఏ బొమ్మ కోసమైతే ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని క్లీనింగ్ చేయించి దాని చుట్టూ ముగ్గులు వేయించి పసుపు చల్లించి అక్కడ పెద్ద వేడుక చేశాడో, అదే బొమ్మ ఆయన బండి మీద ఉంటే ఇవాళ వాళ్ళ అబ్బాయి ప్రాణం తీసిందని వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇవాళ ఖచ్చితంగా పార్టీ నుంచి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నది అయితే ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను మధ్యాహ్నము హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా నేను మాట్లాడినప్పుడు మీరు నాకు డీటెయిల్స్ పంపించండి, నేను సిపి గారితో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి స్పందిస్తాను అని చెప్పన్నారు. మరొకసారి నేను లైవ్లో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సమస్య అయితే ఉంది, బట్ ఆ సమస్య ఆమె దృష్టికి వెళ్ళిందా లేదన్న ఒక అనుమానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థానికంగానే ఆ కేసుని తొక్కిపెట్టేశారన్న అనుమానం కూడా వీళ్ళలో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ స్థానిక పరిస్థితులు కాదు, అది దాటి కొద్దిగా ముందుకు రావాలంటే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతే బాగుంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ చాలా మందిలో ఉంది. కాబట్టి ఒక్కసారి నేను అనిత గారిని మరొకసారి ట్రై చేసే ప్రయత్నం చేస్తాను. నిజంగానే తను, ఎందుకంటే నేను మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. నాకు తెలియదండి, మీరు నాకు ఆ డీటెయిల్స్ పంపించండి. డీటెయిల్స్ పంపిస్తే నేను ఇమ్మీడియట్గా సిపి గారితో మాట్లాడతాను. సిపి గారితో మాట్లాడి నన్ను దానికి సంబంధించి ఏదైనా నా సైడ్ నుంచి నేను ఉంటే చేస్తాను అన్నారు. అదే సందర్భంలో నేనైతే ఒక మాట చెప్పాను, మేడం ఖచ్చితంగా మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులకు ఒక అనుమానం ఉంది, అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా హోమ్ మినిస్టర్గా మీకు ఉండడమే కాదు, మరొక కీలకమైన విషయం ఏంటంటే మీరు కూడా ఒక తల్లి. ఇవాళ మనం ఈ తల్లి బాధను మనం ఇవాళ స్టూడియోలో చూస్తున్నాం చాలా క్లియర్గా. ఆ బాధకి ఓదార్పు అన్నది ఒకటే. ఆ పిల్లోని మనం వాపస్ తీసుకొని రాలేము, కానీ కనీసము ఆ అబ్బాయి మృతి వెనక అసలు కారణాలు ఏంటనే విషయాన్ని ఒకవేళ మనం చెప్పుకోలేకపోయినా, అవి తెలుసుకోలేకపోయినా, ఆ కారణమైన వాళ్ళని శిక్షించకపోయినా సరే ఖచ్చితంగా అది ఆ పాపం అన్నది లేదా అది నేరంగానే మనం పరిగణించాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. కాబట్టి అనిత గారికి నేను ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నాను. రింగ్ అవుతుంది, మేబీ తను చూస్తున్నారో లేదు తెలియదు కానీ, బట్ తనకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను 5 o'clock తర్వాత ఆ తల్లిదండ్రులు ఇద్దరు మా స్టూడియోలో ఉంటారు అని. సో దాని ప్రకారము మేబీ తను బిజీ ఉన్నట్టున్నారు. నేను ఒక మెసేజ్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ తను చూసి ఏమైనా దీని గురించి ఏమైనా రెస్పాండ్ అవుతారేమో ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇదైతే ఇప్పుడు బెనర్జీ గారు, ఇప్పుడు మీ బాబు చనిపోయిన తర్వాత అంటే వేరే వాళ్ళు ఎవరైనా మళ్ళీ మిమ్మల్ని ఇంకొక రకంగా థ్రెటన్ చేసే ప్రయత్నం కానీ భయపెట్టే ప్రయత్నం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే మీకు ఇంకొక అబ్బాయి ఉన్నారన్నారు కాబట్టి, సో ఇప్పుడు చనిపోయిన అబ్బాయిని ఏం జరిగిందని తెలుసుకోవడంతో పాటు ఉన్నవాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది. సో ఎవరైనా అట్లాంటి ఏమన్నా బెదిరింపులు కానీ లేకపోతే అట్లాంటి ఏమైనా ప్రయత్నం ఏమైనా చేశారా? అవి చేయలేదండి. ఓకే. అయితే ఇప్పుడు మీరు అనుకున్న ప్రకారం నిందితులు ఎవరు, ఎందుకు వాళ్ళు చంపుండే అవకాశం ఉంది? మీ ఉద్దేశం ప్రకారం ఎవరయ్యే అవకాశం ఉంది? వాళ్ళు ఎందుకు? నాకు అనుమానం కూడా ఉందండి. చెప్పండి. ఇప్పుడు ఎట్టా పిల్లగాడి గురించి మేము ఎట్టా చేస్తున్నాం, మరి ఎట్టా పోరాడుతున్నాం, మరి ఉండ పిల్లగాడికి కూడా మేము భయపడుతున్నాం. పిల్లగాడిని కూడా ఏం చేస్తారేమని అడిగితే భయపడుతున్నాం మేము. సో మీరు ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణం అదేనా, లేకపోతే మీరు ఇంకా లేదు మేము చేస్తున్నాం, పిల్లగాడి పని మేము చేస్తున్నాం. కేసు గురించి తిరుగుతున్నాం, మీ పని మీదే తిరుగుతున్నాం, వాయిదాలు వేసుకుంటారు కాబట్టి మేము ఇప్పుడు దాకా ఆగగలిగినాం. కేసు గురించి తిరుగుతున్నాం, మీ పని మీద తిరుగుతున్నాం అంటే ఇవన్నీ ఇప్పుడు 4 నెలలు అవుతున్నా కూడా కనీసం కేసు ఎటు తేలనట్లేదు.
అసలు బయటికి తేలనట్లే ఏం చేయట్లేదు అసలుకి. అయిపోయిందిలే తూడు చేసుకున్నోలే అన్నట్టు వదిలేశారు. కేసు పెట్టారు, వదిలేశారు. పిల్లగాడిని చంపిన వాళ్ళు తల్లిదండ్రులు మేము ఇదైపోయి కుంగి ఎట్లా ఏడుచుకుంటూ మేము కూర్చున్నాం. వాళ్ళు చంపిన వాళ్ళని బయట బంగారు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు దిప్పుతున్నారు.